అండ్ ఇంకోటి ఇది కాంట్రవర్సీ అయి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు. ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలి అంటే సుకుమార్ గారి దగ్గర పనిచేయాలి. ఆయన దగ్గర వచ్చినంతమంది డైరెక్టర్లు ఇంకే డైరెక్టర్ దగ్గర నుంచి రాలేదు. ఈయన దగ్గర రావడానికి రీజన్ ఏంటి? అండ్ రాజమౌళి గారి దగ్గర నుంచి అంత ఎక్కువ మంది డైరెక్టర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి గారి దగ్గర నుంచి ఒక్క డైరెక్టర్ కూడా అట్లా రాకపోవడానికి రీజన్ అది నాకు కరెక్ట్ తెలీదు. బట్ అంటే మీరు పనిచేసి ఉన్నారు కాబట్టి నేను పని చేశాను. కాకపోతే ఏంటంటే ఏం చెప్పాలి దీనికి ఆన్సర్ నేను, ఎందుకంటే నేను సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తే ఆయన స్టైల్ ఏంటి, ఆయన దగ్గర నుంచి ఎందుకు బయటకు ఎక్కువ మంది వస్తున్నారు అనేది తెలిసేదేమో. బట్ అట్లీస్ట్ ఇక్కడ రాకపోవడానికి రీజన్ ఏంటండి? రాకపోవడానికి రీజన్ అంటే ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన మా టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఏడీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళల్లో ఆల్రెడీ అశ్విన్ హీఈస్ డూయింగ్ ఎ మూవీ విత్ రిషబ్ శెట్టి. పెద్ద మూవీ, అది చాలా పెద్ద మూవీ, 100 crores పైన మూవీ అది. ఎందుకంటే కాంతార 2 తర్వాత వస్తున్న మూవీ అది. రాజమౌళి గారి దగ్గర నుంచి వచ్చిన శిష్యుడే డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ మిగతా వాళ్ళు కిరణ్ కావచ్చు, నాగార్జున కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆల్ పెద్ద మూవీస్, బిగ్ మూవీస్కి ఇప్పుడు మొన్న హనుమాన్, మిరైకి, వాటికి మెయిన్ టీంలో పనిచేశారు. అంటే వాళ్ళు బయటకు వచ్చి ఒక డైరెక్షన్ చేద్దామనే గ్యాప్లో ఈ మూవీస్ పడి అందులో ఉన్న డైరెక్టర్స్ పరిచయం ఉండడం వల్ల పిలవడం జరిగింది. నేనేంటంటే